హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీఎఫ్టీసీ. ఈరోజు సంతాన ప్రాప్తిస్తు అనే సినిమా అయితే చూడడం జరిగిందనమాట. విక్రాంత్ గారు హీరోగా, చాందీ చౌదరి గారు హీరోయిన్గా నటిస్తూ ప్రస్తుతం సమాజంలో మనం చూసే చాలా సెన్సిటివ్ ఇష్యూని వెండితెర మీద ఇంకా సెన్సిటివ్గా చూపించిన సినిమా ఇది. సో ఆ సినిమా రివ్యూ విషయానికి వచ్చేసి వాళ్ళ తండ్రిని ఎదిరించి చాందీ చౌదరి గారు పెళ్లి చేసుకుంటారు. హీరోని తన తండ్రికి గవర్నమెంట్ జాబ్ కావాలని అనుకున్నప్పటికీ సాఫ్ట్వేర్ అతన్ని పెళ్లి చేసుకుంటారు. సో ఆ తర్వాత వాళ్ళు సవ్యంగా వాళ్ళ జర్నీ అనేది లైఫ్ జర్నీ పెళ్ళైన తర్వాత జరిగిందా లేదా అనే విషయానికి వస్తే తన తండ్రికి ఇష్టం లేని పెళ్ళి కాబట్టి వాళ్ళు నెక్స్ట్ పెళ్లి చేసిన తర్వాత పిల్లల కంటం అనేది ఒక ఛాలెంజింగ్ అనుకోవచ్చు తీసుకుంటారు అతను అనుకుంటారు. కాకపోతే అతనికి ఉన్న హెల్త్ ఇష్యూస్ వల్ల తనకి పిల్లలు పుట్టడం కష్టం అనే విషయాన్ని తెలుసుకుంటారు. సో ఆ తర్వాత వాళ్ళు పిల్లల కోసం అతను ఎటువంటి కష్టాలు పడతారు, పిల్లలు పుట్టడం కోసం అతను ఎటువంటి కష్టాలు పడతాడు, వాళ్ళ లైఫ్ జర్నీలో వెన్నెల కిషోర్ గారు ఎలా వస్తారు, తరుణ్ భాస్కర్ గారు లేదా అభినవ్ కోమటం గారి ఇన్ఫ్యాక్ట్ వారి లైఫ్ జర్నీలో ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా స్టోరీ అనమాట. సో చివరిగా వాళ్ళ పిల్లలు పడతారా లేదంటే వాళ్ళ హీరోయిన్ తండ్రి మురళీధర్ గౌడ్ గారు తాను పంతం పట్టినట్లు తన కూతురిని తీసుకుని వెళ్ళిపోతారా ఏంటని తెలియాలంటే వెన్నికర్మ ఈ సినిమా చూడాల్సిందే. సో టెక్నికల్ ఇష్యూస్ వచ్చేసరికి సినిమా క్వాలిటీ అయితే అదిరిపోయింది. సినిమాటోగ్రాఫర్గా ఎలా తీశారో, ఆ విజువల్స్ ఎలా తీశారో కానీ క్వాలిటీ మాత్రం మద్రాస్ స్టూడియోస్ నుండి వచ్చిన సినిమా ప్రొడక్షన్ యొక్క విలువను చాలా క్లియర్గా తెలుసుకుందన్నమాట. పర్టికులర్గా ప్రతి విషయంలో మ్యూజిక్ దగ్గర నుండి ఆర్టిస్టుల వరకు కూడా ప్రతి విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే నైట్ అతనికి కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం సినిమాలో సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ క్లాబ్‌బస్టర్స్గా నిలిచినవి, సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయింది. అలాగే సీన్లకు తగ్గట్టు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు బీజిఎం కానీ ఆర్ఆర్ కానీ సినిమాకి ఇంకెంత బోనస్గా పైకి లేదు. అట్ ద సేమ్ టైం ఇదే విధంగా ఈ సినిమాలో ముందు కథ కానీ ఆ కథను, ఆ సెన్సిటివ్ ఇష్యూని జనాలు యాక్సెప్ట్ చేసే విధంగా, ఇది నిజమే కదా అని యాక్సెప్ట్ చేసే విధంగా, అది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి చాలా కష్టం. నా 30 days చాలా గవర్నమెంట్ ఒక కన్నే వేలో తీసుకున్నాం అది సక్సెస్ అయ్యారు. అలాగే యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ విషయంలో వస్తే విక్రాంత్ గారు కొంచెం ఇన్నోసెంట్గా, అలాగే ఎమోషనల్గా, అదేవిధంగా చాందీ చౌదరి గారు తండ్రి భర్తల మధ్య నడుపుతూ తన పర్ఫార్మెన్స్ చేయడంలో అద్భుతంగా ఇద్దరు పోటాపోటీగా చేశారు. అలాగే మురళీధర్ గౌడ్ గారు తన పంతం పట్టుకుని వెళ్ళే ఒక కాస్త మొదట మనిషిగా అనుకోవచ్చు. మేబీ ఎడ్యుకేటెడ్, మంచి ఆలోచనే, కూతురు బాగుండాలని అనుకునేది. కాకపోతే అట్ ద సేమ్ టైం తన కూతురు ఇంకా బాగుండాలని కోరుకుంటూ క్యారెక్టర్ తీసినది చాలా బాగుంది. అలాగే అభినవ్ కోమటం గారు, మన తరుణ్ భాస్కర్ గారు కనిపిస్తూ స్క్రీన్ మీద కనిపించినంతసేపు మంచి ఫన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వెన్నెల కిషోర్ గారు వచ్చి స్క్రీన్ మీద కనిపించిన తక్కువ టైం అయినప్పటికీ కూడా మంచి ఫన్ క్రియేట్ చేశారు. అలాగే ఇంకా మిగిలిన ఆర్టిస్టులు ఎవరైనా పర్ఫార్మెన్స్ సినిమాకి బోనస్గా నిలిచింది కానీ ఎక్కడ మైనస్ అయితే కాలేదు. కాస్త చాందీ చౌదరి గారి యాస ఏదైతే ఉందో తెలంగాణ యాస కొంచెం సూట్ అయినా కనిపించింది, పెట్టాలని చెప్పి కనిపించింది. అలాగే కొద్దిగా సెకండ్ హాఫ్ స్లోగా అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే ఒక సోషల్ ఇష్యూ కాబట్టి అది చాలా సెన్సిటివ్గా ఫ్యామిలీ అంతా చూసి ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసే విధంగా ఉంది. సో ఖచ్చితంగా ఈ వీకెండ్కి ఈ సినిమా గట్టిగానే, అంటే వచ్చిన ఇన్ని సినిమాలలో గట్టిగానే పర్ఫామ్ చేసింది. సో ప్రతి ఒక్కరు కూడా విత్ ఫ్యామిలీ, ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ కదా, సింగిల్గా వెళ్ళి చూద్దాము, లేదంటే భార్యాభర్తలు వేడిగా వెళ్ళి చూద్దాం అనుకుంటాం, కానీ ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని చూడాల్సిన సినిమా అనమాట. సో ఈ వీకెండ్ ఖచ్చితంగా మీరు కూడా చూడండి. చూసి మీ ఉద్దేశాన్ని ఏంటో సోషల్ మీడియా ద్వారా లేదంటే ఇంకేదైనా మీడియా ద్వారా తెలపండి.